ఒరే విరాట్, నిజంగా సంజన గారి కోసం వీళ్ళంతా సాక్రిఫైస్ చేస్తారంటావా? ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇమాన్యుయల్ కి సంజన గారికి మంచి బాండ్ ఉంది. సో తను క్యాప్టెన్సీ వదులుకోవచ్చు. నిజంగా వదులుకోలేదంటే తనంత సెల్ఫిష్ ఎవరు ఉండరు. సో బయట జనాల దృష్టిలో కూడా బ్యాడ్ అయిపోతాడు. సో ఇమాన్యుయల్ వదిలేసుకుంటాడు. అండ్ తనుజ గారు వచ్చేసి కాఫీ తన వీక్నెస్, బట్ అట్లీస్ట్ సింపతి కోసమైనా నేను మానేయాలి అనుకునైనా మానేస్తుంది. సో ఇవి రెండు జరిగే పనులు. సో అండ్ థర్డ్ వచ్చేసి రీతు గారు హెయిర్ కట్. అంటే ఈమె వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ అంటే కూడా అని ఏడ్చింది. అది ఓవర్ యాక్టింగ్ అనిపించింది, బట్ ఏడ్చింది. సో చేసేదే ఓవర్ యాక్టింగ్ కదా. సో చేస్తే మాత్రం తన వరస్ట్ ఫేస్ నుంచి కొంచెం మంచి ఫేస్కి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ సుమన్ శెట్టి అన్న అసలు మాస్ రిప్లై ఇచ్చిండు, సిగరెట్లు మానేస్తావా అంటే నేను మానుకోలేను సార్ అని ముఖం మీదే చెప్పిండు. యాజ్ పర్ ద ప్రోమో సంజన గారికి సుమన్ శెట్టి గారికి ఫస్ట్ నుంచి పడదు, బట్ ఆమె కోసం ఇతను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు ఇవన్నీ ఆలోచించే బిగ్ బాస్ వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టాడు. సో ఒకవేళ నిజంగా వీళ్ళందరూ అన్ని మానేసుకొని ఆమెను తీసుకొస్తారా లేదా అనేది మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో ఇంతే జరిగింది హౌస్లో. సో మీకేమనిపిస్తుంది, సంజన కోసం వీళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తారా లేకుంటే సంజన గారిని అటు నుంచి అటే వెళ్ళిపోం మా అప్సరసాని పంపించేస్తారా? కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి బిగ్ బాస్ 9 అర్లీ అప్డేట్స్ కోసం నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి.